ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మా ఇంట్లోనే ఈ లక్ష్మీ మేడంకి మీరు సీమంతం చేశారు సార్. ఈ లక్ష్మీ మేడంనే మీరు హాస్పిటల్లో చేర్పించారు. ఆ రోజు లక్ష్మీ మేడంకు పుట్టింది ఒకరు కాదు, కవలలు. ఆమె స్పృహలో లేకపోవడం వల్ల ఆమెకు మొదట పాప పుట్టిందన్న సంగతి కూడా తెలియదు. నేను ఇక్కడికి వచ్చాకే లక్ష్మీ మేడం మీ భార్య అని తెలిసింది సార్. లక్కీ, జున్ను మీ కవల పిల్లలని చెప్పాలనుకున్నాను, కానీ ఈ మనిషి నన్ను ఆపింది. మీకు నిజం చెప్పనివ్వకుండా నన్ను బంధించింది. నిజం చెప్తే చంపేస్తానని బెదిరించింది సార్. ఎలాగోలా తప్పించుకుని వచ్చాను సార్. ఈ రోజైనా జున్ను మీ కొడుకని, లక్కీ మీ కూతురని నిజం చెప్పాలనుకున్నాను సార్. వీడు అబద్ధం చెప్తున్నాడు మిత్ర, వీడి మాటలు నమ్మద్దు. లక్కీ అంటే నీకు ఇష్టమని, లక్కీ లక్ష్మి కూతురు అని చెప్తే నువ్వు లక్ష్మి తప్పుల్ని క్షమించి భారీగా అంగీకరిస్తావని లక్ష్మి కుట్ర చేసి వీడితో ఇలా చెప్పిస్తోంది. వీణ్ణి లక్ష్మిని నమ్మద్దు మిత్ర. షట్ అప్. భాస్కర్ నాకు నమ్మిన బంటు. ప్రాణం పోయినా నాతో అబద్ధం చెప్పడు. లేదు మిత్ర, వాడు నమ్మక ద్రోహి. ఈ లక్ష్మిలా మోసగాడు. ఇద్దరు కలిసి నిన్ను చీట్ చేస్తున్నారు. ఎనఫ్. లక్కీ నా కన్న కూతురని తెలుసు కూడా నువ్వు నిజాన్ని దాచిపెట్టి లక్ష్మికి ద్రోహం చేయాలని చూసావు. నా కన్న కొడుకు జున్నుని నాకు దూరం చేయాలనుకున్నావు. మా భార్య భర్తలను విడగొట్టాలనుకున్నావు. ఈనాళ్ళు లక్ష్మి తప్పు చేసింది అనుకున్నాను, కానీ తప్పు చేసింది నువ్వు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.